చాలా చూద్దాం. రైట్. ది ట్రబుల్ షూటర్ మీనాక్షి ఎంట్రీతోనే వేగంగా మారుతున్న పరిణామాలు. హస్తం నేతల తీరు మార్చుకునే టైం వచ్చిందా? లైన్ దాటుదని ఇప్పటికే వార్నింగ్. సూటిగా సుత్తి లేకుండా ఫుల్ క్లారిటీ. కానీ సాధ్యాసాధ్యాలపై రకరకాల చర్చలు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటూ జనంలో ఇటు రాజకీయ క్షేత్రంలో గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, పొలిటికల్గా ఎన్ని కుదుపులు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతుంది. నాయకుల మధ్య ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని విభేదాలు తలెత్తిన దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్ గట్టిగా బలంగా నిలబడింది. సో పార్టీలకే ప్రయారిటీ. నామినేటెడ్ పదవుల్లో మీనాక్షి మార్కు 3 గ్రూపులుగా లీడర్ల వర్గీకరణ. మొదటి నుంచి ఉన్నవారు, మధ్యలో చేరినోళ్ళు, పవర్ వచ్చాక కండువా కప్పుకున్నోళ్ళు డివైడ్. మీనాక్షి నిర్ణయంతో పాత నేతల్లో జోసు. ఇక గీత దాటొద్దని పార్టీ నేతలకు ఆదేశం. అంతర్గత విషయాలు బయటపెట్టదంటూ సూచన. పార్టీ నేతల్లో వరుస రివ్యూలు. కార్పొరేషన్ చైర్మన్లు, పార్లమెంట్ నేతలతో సమీక్షలు. కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై పిసిసి చీఫ్ సీరియస్. మాట్లాడుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఒక పెను మార్పు వచ్చిందా అంటే అది నటరాజ్ మీనాక్షి ఎంట్రీతోటే. వచ్చి రాగానే ఓ ఎమ్మెల్సీని బయటికి పంపించింది. వచ్చి రాగానే బీసీ నేతల్లో కొన్ని అలజడిని క్రియేట్ చేసింది. వచ్చి రాగానే పాతోళ్ళు, కొత్తోళ్ళు, సొంతోళ్ళు, పాతోళ్ళు, కొత్తోళ్ళు, సొంతోళ్ళు ఒక 3 కేటగిరీలను పెట్టింది. ఎవరు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు, ఎవరు అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిర్రు, ఎవరు అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చినాక వచ్చిర్రు, ఇట్లా 3 పార్ట్లుగా డివైడ్ చేసి మీనాక్షి నటరాజన్ ఒక రకమైనటువంటి అబ్జర్వేషన్ పెట్టిందట. అబ్జర్వేషన్ పెట్టి ఉత్తగానే కొలువులు ఇయ్యం మేము, ఉత్తగానే పార్టీలో పదవులు ఇయ్యం మేము, ఎవరైతే మొదటి నుంచి 10 ఏళ్ళుగా కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కండువాను మెడలో వేసుకొని జైగొట్టిరో అసోటోళ్ళ కార్పొరేషన్ పదవులు ఇస్తాం, అసోటోళ్ళ కార్యవర్గంలో సముచిత న్యాయం ఇస్తాం. అంతేగాని అసెంబ్లీ ముంగల తూతు మంత్రంగా అని చెప్పేసి జాయిన్ అయ్యి ఇక విదేశాల బిజినెస్లు చూసుకుంటాం, పక్క రాష్ట్రంలో పల్లీలు అమ్ముకుంటాం, ఇక ఈ జిల్లాల ఈ బిజినెస్ చేసుకుంటాం, ఇక సుట్టం సూప్గా గాంధీ భవన్కి వచ్చిపోతాం అంటే అసోటోళ్ళ ముచ్చట నడవదు. ఎవరు రెగ్యులర్గా గాంధీ భవన్ మెట్టు దొక్కుతున్నారు, ఎవరు రెగ్యులర్గా పార్టీ యాక్టివిటీస్కు పాల్పంటున్నారు, ఎవరు రెగ్యులర్గా కండువా కప్పుకొని మరి కట్టెబట్టుకొని జైగొడుతున్నారో అసోటోళ్ళకే పదవులు ఇస్తాం, అసోటోళ్ళకే ప్రయారిటీ ఇస్తామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుందంట మీనాక్షి నటరాజన్. ఇక ఎవరు ఎదురు చెప్పేది లేదు. ఆషామాషి మనిషి కాదు ఆమె. ఏఐసిసి ఇన్ఛార్జ్గా పక్కన పెడితే ఒక సాదాసీదమైనటువంటి వ్యక్తి, గాంధేయవాదాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి, చాలా సింపుల్ సిటీ, నోటుకో లేకపోతే తాయిలాలకో లొంగే వ్యక్తి అసలు కాదట. మనం చూసినాం కదా ఆమె ఎంట్రీ ఎట్లుందో. ఆమె ఎంట్రీ ఒక సినిమా లెవెల్లో ఉంది. నటరాజ్ మీనాక్షి అని జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీయొచ్చు. ఆమె సినిమా ఎంతోమంది యువతకు ఆదర్శంగా కూడా ఉండొచ్చు. అట్లుంది ఆమె ఎంట్రీ కావచ్చు, ఆమె వ్యవహార శైలి కావచ్చు, ఆమె దిల్కుష్ హోటల్లో ఉండడం కావచ్చు. ఏ ఇన్ఛార్జ్ అయినా గతంలో గిట్లా సాదాసీదాగా ఉండేనా? గిట్లా చిన్న హోటల్లో ఉండి ఆమె భోజనం ఆమెను తెప్పించుకొని కుదిరితే క్యాబ్లో వచ్చేటట్టుగా, ఇంకా కుదిరితే లోకల్ ట్రైన్లో వచ్చేటట్టుగా ఎక్కడైనా ఏ ఇన్ఛార్జ్ అయినా మనం చూసినామా? ఇలా కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇలా కార్లు, లగ్జరీ లైఫ్, 2 గన్మెన్లు, ఓ పిఏ, ఓ పిఆర్ఓ, అబ్బో నాయన సర్పంచ్ గెలిచినా కూడా మన కాళ్ళు భూమి మీద ఉండవు. అటువంటిది ఆమె ఏఐసిసి ఇన్ఛార్జ్, ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పార్టీని ఆమె గుప్పట్లో పెట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీకి గుండెకాయ ఎట్లనో అట్లా ఆమె కాంగ్రెస్ పార్టీకి. ఈ హార్ట్ పని చేయకపోతే మన బాడీ మొత్తం వృధాయిగా. సో ఈ హార్ట్ కనుక ఆగిపోతే మన శరీరం అంతా కూడా వెడదామన్నట్టుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఒక హార్ట్ లెక్క, ఒక గుండె లెక్క తెలంగాణ కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో అటువంటి వ్యక్తి క్లియర్గా అనాలిసిస్ చేస్తుందట ఎవరిని ఎట్లా అనేది. కొంతమంది పోయి ఉచిత సలహాలు ఇస్తున్నట్టు ఆమెకు. మేడం ఈయన ఇట్లా మేడం, ఆయన అట్లా మేడం, నేను ఇట్లా మేడం అంటే నాయన ఆపు, నాకు అన్నీ తెలుసు, ఎవరు ఎట్లా అనేది నాకు అన్నీ తెలుసు, నేను అబ్జర్వ్ చేస్తున్నా క్లియర్గా, నా దగ్గర ఒక డేటా ఉంది. నేను ఎంట్రీ కాకముందే, హైదరాబాద్కు రాకముందే నా స్నేహితులతో, నా మిత్రులతో పూర్తి డేటా నేను తెప్పించుకున్నా. పార్టీ లైన్ ఎవరు దాడుతూ ఉన్నారు, పార్టీ లైన్లో ఎవరున్నారు, పార్టీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు ఎవరు ఇస్తుంది, ఇదంతా నా దగ్గర డేటా ఉంది. సో ప్లీజ్ ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి అని చెప్పేసి చెప్తుందట. శాల్వాలు, బొకేలకు, సన్మానాలకు తలొంగే వ్యక్తి అస్సలు కాదట. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, 3 గ్రేడ్లుగా లీడర్లను విడదీసి ఈ 10 మంది
పార్టీ ప్రాయింపు ఎమ్మెల్యేలకు కూడా మీనాక్షి నటరాజ్తో ఒక రకమైనటువంటి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు. సో అసోడోళ్ళకు అస్సలు ప్రయారిటీ ఏదట. మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ప్రధానంగా పార్టీ కోసం కష్టపడేలకు మాత్రం ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి క్లియర్ చెప్తా ఉంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇక గీత దాటితే వేటే. ఎవరైనా పార్టీ మీద కనుక బదలాం చేసి పార్టీని అంగట్లో పెట్టి అంగట్లో సరుకు లెక్క అమ్ముతామంటే ఊరుకోదట. వి హనుమంతరావు లాంటి వాళ్ళకే వార్నింగ్ ఇచ్చింది ఫోన్ చేసి. హనుమంతరావు క్లియర్ చెప్పిందట, అట్లెట్లా మీరు ఇతర నేతలతోటి ఇతర పార్టీ నేతలతోటి మీ గృహప్రవేశం మీ గృహంలో వాళ్ళకు ఎట్లా మీరు అవకాశం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మీరు మీటింగ్ పెడతారని నటరాజ్ మీనాక్షను సీరియస్ అయింది హనుమంతరావు మీద. మరి వాళ్ళ మధుయాష్కి కూడా కామెంట్ చేశాడు. మరి మధుయాష్కి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటో తెలియదు కానీ సో నటరాజ్ మీనాక్షను సీనియర్లు జూనియర్లు ఏం ఆలోచించట్లే. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. లేదు నా మీదనే కంప్లైంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ రాహుల్ గాంధీకి చేసుకోండి, నేనేం భయపడను, రాహుల్ గాంధీకి నా గురించి మొత్తం తెలుసు అని చెప్తుందట. సో అటువంటి మీనాక్షి నటరాజన్ని తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఎన్ని రోజులు ఉంచుతారు? ఇక్కడ కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్ని ఏమైనా రప్పిస్తారా, లేకపోతే ఈమెనే ఇక్కడనే కంటిన్యూ చేస్తారా? మీనాక్షి లైన్లోకి కాంగ్రెస్ నేతలు పోతారా, కాంగ్రెస్ నేతల లైన్లోకి మీనాక్షి నటరాజన్ పోతుందా? మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది.